సూపర్ 6 ఇచ్చేసామంటున్నారు చంద్రబాబు గారు. ఇక అయిపోయింది, ఇక దాదాపుగా అయిపోయింది, చేసేసామంటున్నారు. ఏమంటారు నువ్వు? నీకు అందినయా? నీకేమంది సూపర్ 6లో? మీకేమొచ్చినాయి? ఇంతవరకు ఎటువంటి సూపర్ 6 అనేది ఎవరికి రాలా. మొట్ట వాళ్ళు ఇచ్చిందండి ప్రతి ఒక్క సూపర్ 6 కూడా రాలా. అమ్మఒడి అన్నాడు. అమ్మఒడి 70 లక్షల మందికి స్టూడెంట్స్కి రావాల్సింటే కేవలం 50 లక్షల మందికి వచ్చింది. అది అరకూర. ఫస్ట్ ఏమన్నాడు, బాత్రూమ్ క్లీన్ చేసుకోవడానికి జగన్ తీసుకుంటున్నాడు ట్యాక్స్ అన్నాడు. 14,000 ఎందుకు వేసాడు పిల్లలకి? వేయలేం. ఆ తర్వాత మహిళలకు ఫ్రీ బస్ అన్నాడు. ఫస్ట్ ఏమన్నాడు, రాష్ట్రంలో ఎక్కడైనా బస్సు ఎక్కండి, రాష్ట్రంలో ఎక్కడైనా దిగండి అన్నాడు. ఈరోజు ఏమంటారు, జిల్లాలకే పరిమితం అంటున్నాడు. అంటే అర్థం చేశాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు అంటే ఎవరైనా సూపర్ 6 ఇవ్వలేదంటే వాళ్ళ నోరు మందం అంటున్నారు. ఎక్కడ కూడా ఎవరికి అందల సూపర్ 6 వరకు. ఫ్రీ గ్యాస్ అన్నారు, అది ఎవరికి అట్లా. చాలా మంచి పని చేసాం కానీ చెప్పుకోలేకపోతున్నాం అంటున్నారండి వాళ్ళు మంచి పని చేస్తే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఎందుకు ఆపాలనుకుంటున్నారు జనాలని? వాళ్ళు మంచి చేయకపోతేనే కదా జనాలు 1 ఇయర్లోనే ఎంత తిరగబడుతున్నారు. మంచి చేస్తుంది ఎందుకు వస్తారు? వాళ్ళైతే ఏం చేయలేరు, వాళ్ళ కార్యకర్తలకు చేసుకుంటున్నారు. ప్రజలకి ఈ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి ప్రజల తరఫున పోరాటం చేశారా? ప్రజల తరఫున గొంతెత్తాడు ఆయన? ప్రజల తరఫున పోరాటం చేసేది ఒక జగన్ అంటేనే జనం కోసం పుట్టిన జగన్. గతంలో జగన్మోహన్ రెడ్డి సంవత్సరం పరిపాలన చేసినప్పుడు ఏమి ఇచ్చాడు జనాలకి? వీళ్ళు సంవత్సర పాలనలో ఏమంది జనాలకి? జగన్ ఉన్నప్పుడు అమ్మఒడి కానీ, ఇప్పుడు జగన్ పేరు చెప్తే గుర్తొచ్చే పథకం అమ్మఒడి. ఒక్క పథకం నాడు నేడు కింద రాష్ట్రంలో స్కూల్స్ ఏ విధంగా డెవలప్ చేశాడో చూసారు మనం. ఇంతకుముందు స్కూల్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు స్కూల్స్ ఎలా ఉన్నాయి. ఒక ఇంగ్లీష్ మీడియం ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాడు. అటువంటి ఇంగ్లీష్ మీడియం అలా మంచి చేశాడని మీరు చెప్తున్నారు విద్యా వ్యవస్థకి జగన్. కానీ నారా లోకేష్ గారు సంవత్సర కాలంలో ఎన్నో సంస్కరణలు చేశాను నేను, ఇప్పుడు చాలా డెవలప్ అవుతుంది మా విద్యారంగం నా హయాంలో అని చెప్తున్నారు లోకేష్ గారు. ఇప్పుడు ఏం లేదు, పిల్లలు కూడా చేరట్లేదు కదా స్కూల్స్లో. వాళ్ళు డెవలప్ చేస్తుంటే స్కూల్స్లో జాయిన్ అయ్యేవాళ్ళుగా, ఎందుకు జాయిన్ అవ్వట్లేదు? నిన్న ఆ స్కూల్ కిట్లు ఇచ్చారు, ఆ స్కూల్ బ్యాగ్స్ నాణ్యత లేని స్కూల్ కిట్స్ ఇచ్చారు. ఇప్పుడు చాలా మంది చూస్తున్నాం మనం, చినిగిపోయినాయని. ఎందుకు చినిగిపోయినట్లా? క్వాలిటీ లేవు, వాళ్ళు ఏం చేయలేదు. ఈ సంవత్సరంలో ఏం చేశారు ప్రత్యేకం? మీ ఊర్లో పాఠశాలకు కానీ స్కూల్కి కానీ ఈ సంవత్సరంలో ఏం మార్పు వచ్చినాయి? మా ఊరి స్కూల్కి ఇంతవరకు ఏం చేయలేదు టీడీపీ ప్రభుత్వం. జగన్మోహన్ ప్రభుత్వంలో ఒక కాంపౌండింగ్ వాళ్ళు కానీ, ఒక ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం కానీ, తర్వాత వచ్చేసి ఇల్లు బిల్డింగ్లు కట్టడం, బాత్రూమ్స్ కట్టడం కానీ చాలా బాగా చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అయితే ఏం చేసింది ఏం లేదు. మా ఊరు రైతులకు సంబంధించి రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? రైతులు అధ్వానంగా ఉన్నారండి. గిట్టుబాటు ధర లేక మా ఊరు పక్కన కొన్నోళ్ళు రైతులు అమ్ముకోలేక జగన్మోహన్ ప్రభుత్వంలో బాగా అమ్ముకున్నారు. ఇప్పుడు అమ్ముకోలేక అన్ని ఇంట్లోనే పెట్టుకున్నారు. బోర్డు కొనే పరిస్థితుల్లో కూడా లేదు. టొబాకో పోటు పండించిన పంటను గిట్టుబాటు ధర లేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. వాళ్ళు రేపమ్మప్ప అన్నదాత సుఖీభావ కార్డు ఇచ్చేస్తాను అని చెప్తున్నారు. ఇప్పటికీ 15వ తేదీ చాలా పోయినాయండి. లాస్ట్ మంత్ జూలై 15th ఇస్తా అన్నారు. అంటే జూలై 15th ఇస్తా అని చెప్పారు కానీ ఇయర్ చెప్పలేదు కదా. అది నేను జూలై 15th ఇస్తా అన్నారు. అది 2026 కావచ్చు, 2027 కావచ్చు, 2028 కావచ్చు. ఇప్పుడే నేను జూలై 15th ఇచ్చానని చెప్తున్నాను.